నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈ రోజు పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో 33వ వార్డు పర్యటన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఉంక్లం తిరుమల్ మాట్లాడుతూ 33వ వార్డు సమగ్ర అభివృద్ధి నిరంజన్ రెడ్డి సాధించిన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధుల నుండి జరుగుతున్నాయని అన్నారు. TUFITC నిధుల ద్వారా మంజూరైన 50 కోట్లలో 33వ వార్డుకు దాదాపు 2 కోట్ల అభివృద్ధి పనులకై ప్రతిపాదనలు తయారు చేసి పంపితే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంజూరు చేయించడం జరిగిందని తెలియజేశారు. ఈ పర్యటనలో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, నందిమల్ల అశోక్, విజయకుమార్, బండారు కృష్ణ, నాగన్న యాదవ్, కంచె రవి, నందిమల్ల రమేష్, సునీల్, వాల్మీకి, జె శ్రీనివాసులు, యుగంధర్ రెడ్డి, మునికుమార్, బొడ్డుపల్లి సతీష్, నందిమల్ల సుబ్బు, నందిమల్ల రవి, సుగూర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ పర్యటన. మరి 6 గ్యారెంటీలు 420 దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలతో నిలదీసేందుకు, వాళ్ళని అప్రమత్తం చేసేందుకు వార్డుల వారీగా పర్యటించమని మన వనపర్తి అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. వార్డులో వనపర్తి జిల్లా కేంద్రం నడిబొట్టున్నటువంటి 33వ వార్డు వల్లం నగర్, బండార్ నగర్ కాలనీలకు చెందినది. మరి ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో దాదాపు 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు సీసీ రోడ్లకు మనం నిరంజన్ రెడ్డి గారి కృషితోటి పెట్టేయడం జరిగింది. మరి అవే అభివృద్ధి పనులు ఈరోజు వనపర్తి రిలయన్స్ మార్ట్ నుంచి ఆహా హోటల్ వరకు గల రోడ్డు కానీ, మరి విజయసాయి అడ్వకేట్ ఇంటి దగ్గర నుంచి బండార్బాయి వరకు గల సీసీ రోడ్డు కానీ మరి ఈరోజు సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందులో ఆర్చి నుండి గేట్ వరకు మరి గుడి చుట్టుపక్కలటువంటి అన్ని రహదారులని అభివృద్ధి దశలో తీర్చిదిద్దేందుకు ఆ రోజు మేము పట్టినటువంటి ప్రణాళికలు ఈరోజు నిధులు కేటాయించి TUFITC అని చెప్పి ఆ రోజు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు టఫైడ్ నిధుల నుంచి మనకు వనపర్తి పట్టణానికి 50 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది. మరి ఆ నిధుల నుండే దాదాపు మనకు 2 కోట్ల వరకు మన వార్డుకు కేటాయించడం జరిగింది. ఆ నిధుల నుండే ఈరోజు అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి. మరి కొంతమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, మేము ఎమ్మెల్యే గారితో నిధులు ప్రత్యేకంగా తీసుకొచ్చి మేము అడిగినందుకు తెచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా, మీకు నిజంగా సిగ్గుసేరం ఉంటే, మీరు నిజంగా నాయకులు అయితే మీరు స్పెషల్ నిధులు ఏమైనా తీసుకొచ్చిన జీవో కాపీని చూపించండి అని చెప్పి మేము ఈ వార్డు పర్యటన సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము 50 కోట్లు 2023లో ఈరోజు 50 కోట్ల రూపాయలు మంజూరైనట్టు మేము పత్రాలు చూపిస్తాం. మరి మీరేదో మెప్పు కోసమో ప్రజలను మరొకసారి వార్డు ప్రజలను మోసం చేయడం కోసమో మేము ఎమ్మెల్యే గారు అడిగితేనే మాకు ఇచ్చిందని చెప్పి తప్పుడు రాతలు రాయించుకున్నటువంటి నాయకులకు మేము బుద్ధి చెప్తామని చెప్పి వార్డు ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు. వాళ్ళు ఈరోజు జీతాలు ఎన్నికనే పైసలు లేవని చెప్పి మరి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మరి వార్డుకు 60 లక్షలు 40 లక్షలు తెచ్చినామని ఈ కాంగ్రెస్ పార్టీ అవగాహన లేని నాయకులు అంటున్నారు. ఇది ఏం తప్ప అని చెప్పి ఈరోజు మేము వార్డులో తిరుగుతుంటే ప్రజలు చెప్తా ఉన్నారు. మరి నిజంగా కూడా ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా ఆలోచన పరులు. అయ్యా, మీరు టెంకాయలు కొట్టిన మీరు పనిచేసిన పనులని మేము చేసినామని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇదేందని చెప్పి అయోమయంలో గందరగోళంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు వార్డులో నెలకొన్నది. ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం, మీరు నిజంగా ఏమైనా నిధులు తీసుకొచ్చి ఉంటే, ప్రత్యేకమైన నిధులు ఏమైనా తీసుకొచ్చి ఉంటే మీరు ఏమైనా పత్రాలు చూపించి మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్కునేలేసుకునే విధంగా మీ యొక్క చేష్టలు ఉన్నాయి. వీటిని వెంబడే మీరు తగ్గించకపోతే వార్డు ప్రజలతో మరొకసారి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో హామీల కారణంగా ప్రజలు మోసపోయి మిమ్మల్ని గద్దెనెక్కించారు. మరి ఈరోజు మేము చెప్తున్నాం, వార్డులో ప్రతి ఇంటికి ప్రతి మహిళకు 2500 రూపాయలు, మరి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, మరి చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు, మరి పెంచుతున్నటువంటి 4000 పింఛన్లు, వికలాంగుల పింఛన్లు 6000 చేస్తున్నటువంటి ఆ పింఛన్లన్నీ మీరు త్వరలో చేస్తేనే మీరు ఎన్నికలకు రండి. అవేమి చేయకుండా మీరు మా వార్డులోకి వస్తే
మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ వార్డు పర్యటన చేస్తా ఉన్నాం. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అబద్ధాలతోటి గద్దెనెక్కిండ్రు. అదే అబద్ధాలతోటి వనపర్తి మున్సిపాలిటీలో చెలాయించాలని చూస్తే జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఇంకా గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పుడు రాతలు రాయించుకోవద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.